So hi everyone, welcome back to the channel Teach for Telugu. Okay, so it is psychotic. Okay, so today we are talking about a maths topic which is linear pair of equation in two variables. అది కూడా జనరల్గా ఓకేనా. సో ఇది టాపిక్ ఏంటి మెయిన్గా ఈ లెసన్ ఏముంటుంది. ఓకే, ఈ లెసన్ నుంచి మనకు బేసికల్గా ఈక్వేషన్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అంటే ఏమి, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ సో మెనీ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్, అంటే ఒక క్వశ్చన్లోకి వెళ్ళి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈక్వేషన్స్ ఫామ్ కావచ్చు. అసలు ఒక ఈక్వేషన్ ఇచ్చి దానిలో 2 కానీ 3 కానీ ఈక్వేషన్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? ఎసాను. సో అలాంటి ఈక్వేషన్ ఒకవేళ ఆ ఈక్వేషన్లో 2 వేరియబుల్ ఉంటే మనకు నార్మల్గా 9th క్లాస్ కానీ 8th క్లాస్ నేర్చుకుంటాం. ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ అని నేర్చుకుంటాం, ఐడియా ఉంటుంది అవును. లేకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దాని ఎన్ని వేరియబుల్స్ 1 వేరియబుల్ అవునా. సో అలాంటివి మనం ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకుంటాం. నా మనం పెద్దవాళ్ళైనా హైయర్ క్లాసెస్కి వచ్చినాం, అది కాక మనం 10th క్లాస్ ఇస్తాను. సో దానిలో మనకి ఏంటి 2 వేరియబుల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అని ఇంపార్టెంట్. ఓకే, నా వీఆర్ టాకింగ్ అబౌట్ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్. దానిలో మెయిన్గా గ్రాఫికల్ సొల్యూషన్ ఫర్ ఎ లీనియర్ ఈక్వేషన్. ఓకేనా, అంటే ఏమి ఇచ్చిన 2 ఈక్వేషన్స్ ని గ్రాఫికల్ మెథడ్ అంటే ఏమి గ్రాఫ్ లో వస్తే ఎలా సాల్వ్ చేయాలి. దానిలో ఇంకొకటి దీనిలో నేచర్ ఆఫ్ రూట్స్ అని కూడా ఉంటుంది. ఓకే, నేచర్ ఆఫ్ జీరోస్ నేచర్ ఆఫ్ రూట్స్ అని కూడా ఉంటుంది, దాని కూడా కొంచెం పరిశీలించాలి. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్. ఈ 2 మెథడ్స్ ఉంటే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఓకే, ఈ 2 మెథడ్స్ పైనే మనము చాలా ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తాం కదా. నార్మల్ చాలా మందికి ఈ 2 మెథడ్ చేస్తారు, కానీ నాకు తెలియదు ఇవి ఎలిమినేషన్ మెథడ్ అని ఇవి సబ్స్టిట్యూషన్ మెథడ్ అని తెలియదు. ఓకే, సో వీఆర్ గోయింగ్ ఆన్ టు ద డెప్త్. ఓకేనా, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ గ్రాఫికల్ సొల్యూషన్స్. నా ఇంత చిన్న ఒక చెప్పుడు మర్చిపోయినా ఏంటంటే, ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ తెలియంది మనం ముందరుకోవాలి కదా. ఎగ్జాంపుల్గా మనకు తెలియకుండానే కొంతమంది దుంకుతాం, ఏంది బాగా దాని దుంకు ఏముంది ఎలా దుంకుతాడు, అలా పరిస్థితులు వస్తాయి. అప్పుడు తెలుసుకుందాం బెటర్ కదా. అలానే మనకు జనరల్ ఈక్వేషన్స్ ఏమని తెలిస్తే అప్పుడు ఆన్సర్ చేయడం ఈజీగా లెక్క. సో ఇప్పుడు మనకు జనరల్ ఈక్వేషన్ ఏమి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0. ఓకే, ఇదేమి ఈక్వేషన్ 1 ఫస్ట్ ఈక్వేషన్ బేసిస్ పైన వస్తుంది. నెక్స్ట్ x2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఇదేమి ఈక్వేషన్ 2 అవును. అంటే ఏమి ఇక్కడ మనము ఏమి ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఫామ్ మొత్తం క్లియర్ తెలుసు, ఇంక్లూడింగ్ దట్ మన ఫస్ట్ వేరియబుల్ ఏమి ఎక్స్, సెకండ్ వేరియబుల్ వై. ఫస్ట్ నెంబర్ ఎక్స్, సెకండ్ వేరియబుల్ వై. బాగా గమనించండి. ఓకే, అర్థమైందా? వేరియబుల్స్ ఏవి తెలిసిపోయింది. ఇప్పుడు బాగా గమనించండి 2 ఈక్వేషన్స్ ని. 2 ఈక్వేషన్ కలిపి చూస్తే మనకు a1 a2 b1 b2 c1 c2 అవునా. అంటే ఏమి ఇక్కడ వీఆర్ డజంట్ చేంజింగ్ ఎనీ వేరియబుల్ అవునా, వేరియబుల్స్ అనేది చేంజ్ కావట్లేదు, కానీ హియర్ ద చేంజింగ్ ఇన్ ద కోఎఫిషియన్స్ అవునా. కోఎఫిషియన్స్ అనేవి చేంజ్ అవుతున్నాయి. ఎస్ అను. అంటే ఏమి ఇన్న 2 ఈక్వేషన్ లో మనకు వచ్చే వేరియబుల్స్ సేమ్ ఉంటాయి. ఒకవేళ మనకు ఒక వర్డ్ ప్రాబ్లం ఇచ్చి దానిలో ఏమి 2 థింగ్స్ అంటే 2 తీసుకునే 2 థింగ్స్ వేరియబుల్స్ అనేవి సేమ్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బోట్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం, రివర్ స్ట్రీమ్ గురించి బోట్ గురించి మాట్లాడుకున్నప్పుడు స్పీడ్ ఆఫ్ బోట్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అనేది చేంజ్ కాదు. అది ఒకవేళ పైకి పోతున్నా కిందికి పోతున్నా అంటే ఏమి స్పీడ్ చేంజ్ అవుతుంది కానీ థింగ్స్ అనేవి చేంజ్ కావు కదా. సో దట్స్ ద థింగ్ అలా. అందుకని మనకి ఎక్స్వై అనేది సేమ్ ఉండి కోఎఫిషియన్స్ అనేవి చేంజ్ అవుతాయి. అండర్స్టాండ్? సో ఇప్పుడు మనకేమి లైన్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ మనకేముంటాయి 2 లైన్స్ ఉంటాయి. విచ్ ఆర్ దే 3 లైన్స్. ఫస్ట్ ప్యారలల్ అవునా, తర్వాత ఇంటర్సెక్టింగ్, తర్వాత పర్పెండిక్యులర్ అవునా. ఇవి తెలియదు. ఇది ప్యారలల్, ఇది ప్యారలల్, ఇది ఇంటర్సెక్టింగ్ అవునా, తర్వాత ఇది పర్పెండిక్యులర్. ఓకే, సో ఇప్పుడు మనకు ఏదైనా గ్రాఫ్ లో ఇలాంటివి ఇలా ఫామ్ అవుతాయి కదా, మనకు ఏమంటాం గ్రాఫ్ లో ఇలానే ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది ఎం లైన్, ఇది ఎన్ లైన్ అనుకుందాం. ఓకే, ఎం లైన్ ఏది ఈక్వేషన్ 1 కి వస్తుంది,
n అనేది ఈక్వేషన్ 2కి వస్తుంది అలా. అండర్స్టూడ్? ఇప్పుడు ఇచ్చిన గ్రాఫికల్ మెథడ్ ఎలా చేస్తాం, గ్రాఫికల్ మెథడ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇప్పుడు 2 ఈక్వేషన్స్ ఎలా వాడుతుందండి, అప్పుడు 2 ఈక్వేషన్స్ రావాలంటే సపరేట్ ఈక్వేషన్ సపరేట్ లైన్ ఫామ్ అవుతుంది. ఎస్తాను మనం కోఆర్డినేట్ జామెట్రీ నేర్చుకుంటాం, సపరేట్ ఈక్వేషన్ కి సపరేట్ లైన్ ఫామ్ అవుతుంది, అవునా. సో అలా ఈ ఈక్వేషన్ కి m1 ఈక్వేషన్, ఈ ఈక్వేషన్ m లైన్ ఫామ్ అవుతుంది, ఈ ఈక్వేషన్ కి n లైన్ ఫామ్ అవుతుంది. ఎస్తాను అలా. సో దాని బేసిస్ పైన మనకు 2 లైన్స్ తీసుకుంటే 2 లైన్స్ ఉన్నాయంటే మనకు 3 మేజర్ థింగ్స్ అంటే 3 మేజర్ థింగ్స్ జరుగుతాయి. వాట్ ఈస్ ఆ 2 ప్యారలల్ అని అవుతాయి, ఇస్తాను ఆ 2 ఇంటర్సెక్టింగ్ అని అవుతాయి, లేకపోతే ఆ 2 పర్పెండిక్యులర్ అని అవుతాయి, అవునా. తర్వాత పర్పెండిక్యులర్ కాకుండా కోఇన్సిడెంట్ అని ఉంటుంది. కోఇన్సిడెంట్ అని ఉంటుంది. ఎలా ఉంటుందంటే అది దానిపైన ఇలా ఉంటుంది. ఇది ఒక లైన్ అనుకుందాం, ఇది m అనే లైన్ ఉంటే దానిపైనే m అనే లైన్ అనుకుంటే దీనిపైనే ఇంకో లైన్ వస్తుంది. ఇది కనిపిస్తుందా, ఈ లైన్ పైన ఇంకో లైన్ వస్తుంది, దాన్ని కోఇన్సిడెంట్ అంటాం, అవును. ఇది మెయిన్ ఫస్ట్ ఏమి ప్యారలల్, ఇంటర్సెక్టింగ్ అండ్ కోఇన్సిడెంట్. మనకు ఎందుకు పర్పెండిక్యులర్ రాదు, మెయిన్ గా 2 లైన్స్ అంటే పర్పెండిక్యులర్ రావు గ్రాఫ్ లో, కాబట్టి మనకి ఇవి 3 వస్తాయి, కోఇన్సిడెంట్, ఇంటర్సెక్టింగ్ అండ్ ప్యారలల్. ఓకే, ఇప్పుడు ఈ 3 ఎలా అవ్వాలో ట్రై చేయాలి. ఓకే, నా ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా, 3x + 2y = 80 అండ్ 4x + 3y = 110. ఓకే, ఈ 2 ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఈ 2 ఈక్వేషన్స్ ద్వారా మనం ఏం చేద్దామంటే గ్రాఫికల్ మెథడ్ బేసిస్ పైన చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మనకు నార్మల్ గా గ్రాఫికల్ మెథడ్ ఏముంటుంది, xy కోఆర్డినేట్స్ ఉంటాయి కాబట్టి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, x అనేది తీసుకుంటే ఇప్పుడు y = ఫస్ట్ ఈక్వేషన్ కి y = ఏమవుతుంది, నేను ఒక్క సైడ్ x అని తీసుకుంటే అయిపోతే ఏమవుతుంది, 80 - 3x / 2 అవుతుందా, ఎసాను. అండ్ దీన్ని కూడా తీసుకుంటే y = ఏమవుతుంది, 110 - 4x / 3 అవుతుందా, ఎసాను. అండర్స్టూడ్? ఇప్పుడు నేను ఏం చేసిన అంటే y ఒక్కటిని ఇక్కడ పెట్టి అన్ని అవతలకు పంపిస్తాం. 3x అవతలకి పోయి 2 అవతలకి పోయి అంటే ఏమి జస్ట్ వేరియబుల్ మిగిలిన అంటే మనకి ఇక్కడ ఏమొస్తాయి, మనకు y కోఆర్డినేట్ ఒకటి వస్తాయి. ఐడియా ఉందా? సో మనం పాలినామియల్ నేర్చుకున్నాం గ్రాఫికల్ మెథడ్, అవునా. మనకు జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ లో x కోఆర్డినేట్స్ పెట్టి y కనుక్కుంటాం. ఎసాను, x కోఆర్డినేట్స్ పెట్టి y కనుక్కుంటాం. అలా సేమ్ ఇలానే ఇక్కడ ఏం చేస్తాం, మనం ఇక్కడ కూడా x పెట్టి y కనుక్కుంటాం. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ముందే రాసి పెట్టుకున్నా టేబుల్. ఇప్పుడు నేను సాల్వ్ చేయలేదు ఎందుకంటే పాలినామియల్స్ అందరికి వచ్చు, ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, అంటే ఛానల్ వీడియో ఉంది, చూసేసుకోండి. గ్రాఫికల్ మెథడ్ ఈజీగా చెప్పేసాం. సో ఇప్పుడు ఏం చేస్తా, x ఏమొచ్చింది మనకు 0 తీసుకున్నా, 10 20. ఓకే, x లో ఏం తీసుకున్నా 0 10 20, దాని కోఆర్డినేట్స్ ఏమి మనకు 40 25 10 ఇవి వచ్చి. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, సెకండ్ ఈక్వేషన్ ఏం చేస్తా, సేమ్. సో -10 20 50 x కోఆర్డినేట్స్ తీసుకున్నా, y ఏమొచ్చింది మనకు 50 10 -30. ఓకే, అండర్స్టాండ్? ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇప్పుడు సాల్వ్ చేయకుండా జస్ట్ అంటే ముందే సాల్వ్ చేసినా కాబట్టి జస్ట్ వి రైట్ ఇట్ అవుట్ ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు మనం x లో మనం 0 పెడితే 40 వచ్చింది, 10 పెడితే 25 వచ్చింది, 20 పెడితే 10 వచ్చింది. అలానే సెకండ్ ఈక్వేషన్ లో -10 పెడితే 50 వచ్చింది, 20 పెడితే 10 వచ్చింది, 50 వచ్చింది, -30 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ మనతో ఉన్నాయి. ఈ కోఆర్డినేట్స్ బేసిస్ పైన మనం ఏం చేద్దామంటే గ్రాఫ్ డ్రా చేద్దాం. ఓకే, గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా ఉండాలి. సో ఇక్కడ దొరికేస్తా, మీరు రాసుకున్నచ్చు, లేకపోతే బ్యాక్ చేసుకొని రాసేసుకోండి ఒకసారి. సో ఇప్పుడు గ్రాఫ్ ఇలా ఉంది అనుకుంటున్నాం, నార్మల్గా గ్రాఫ్ ఇలా ఉంది. గ్రాఫ్ ఇలా ఉంది. ఇప్పుడు మనకు స్కేల్ ఏం తీసుకున్నాం, 10 తీసుకున్నాం. 1 centimeter = 10 minutes. అప్పుడు దాని ప్రకారంగా పోతే ఇప్పుడు నాకు 50 ఉంది, 10 ఉంది, అవునా. ఇప్పుడు లైన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా ఫామ్ అవుతుంది లైన్. ఓకేనా, లైన్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఇలా జస్ట్ ఇక్కడ టచ్ అవుతుంది. ఓకే, ఎక్కడ ఇది ఈ పాయింట్ దగ్గర అంటే point 20 దగ్గర
ఇక్కడ 20, ఇక్కడ 10 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఎస్ ఆర్ నో? ఇక్కడ బాగా చూడండి, ఒక్క పాయింట్ దగ్గరనే ఇంటర్సెప్ట్ అవుతుంది, అవునా? ఇట్ ఈస్ ఏ ఇంటర్సెక్టింగ్ లైన్స్. అంటే ఈ రెండు ఈక్వేషన్ ఏం ఫామ్ అవుతుంది? ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఫామ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ ఏ ట్రైన్. అలాగే దీనిలో ఏముంటుంది అంటే ప్యారలల్ కూడా ఇలా కావచ్చు, పక్కల కూడా పోవచ్చు. తర్వాత కోఇన్సిడెంటల్ చెప్పిన కదా, జస్ట్ ఒకటే లైన్ పైన ఇంకో లైన్ రావడం, ఒక్క ఈక్వేషన్ పైన ఇంకో ఈక్వేషన్ లైన్ రావడం. దట్స్ ద థింగ్. ఇది గ్రాఫికల్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ లో లైన్ బేసిస్ పైన కూడా అది ఈక్వేషన్, అంటే ఈక్వేషన్ బేసిస్ పైన మనకు వస్తుందా రాదా అంటే నేచర్ ఆఫ్ ద రూట్స్ అంటాం అలా. ఓకే, విల్ టాక్ అబౌట్ నౌ. ఇప్పుడు ఏమి ఇంతకుముందు చెప్పినా కదా మనకు, ఇప్పుడు ఒకవేళ కోఎఫిషియెంట్ బేసిస్ పైన మనకు ఆ ఈక్వేషన్ కి ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి, ముందే గ్రాఫికల్ మెథడ్ లోకి వెళ్ళకుండా మనం ఏమి జస్ట్ మన కోఎఫిషియెంట్ బేసిస్ పైన ఆ రెండు ఈక్వేషన్స్ ఎలాంటి లైన్స్ ఫామ్ చేస్తాయి. ఓకే, ఇక్కడ మనకు ఏమి జనరల్ ఈక్వేషన్ ప్రకారం A1 A2 B1 B2 ఒకవేళ నాట్ ఈక్వల్ అవుతాయి. ఇచ్చిన ఈక్వేషన్స్ లో రెండు A1 A2 B1 B2 అంటే రెండు ఈక్వేషన్ ఉన్న A1 కోఎఫిషియెంట్స్ అండ్ అంటే X కోఎఫిషియెంట్స్ Y కోఎఫిషియెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ ఏమవుతుంది? ఆ లైన్ ఇంటర్సెక్టింగ్ అవుతుంది. అంటే ఏమి ఇలా కొలైడ్ కావచ్చు, ఇంతకుముందు కొలైడ్ ఎలా అయిందో అలా కొలైడ్ కావచ్చు. అండ్ దానికి కేవలం ఒకే ఒక సొల్యూషన్, ఎందుకంటే ఒక పాయింట్ దగ్గరనే మీట్ అవుతుంది. ఎందుకు? అది ఒకటే ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది, అందుకోసం. నెక్స్ట్ ఇంకొకటి A1 A2 ఈక్వల్ టు B1 B2. ఓకేనా, ఏంది? X కోఎఫిషియెంట్స్ అండ్ Y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అయింది బోత్ ఈక్వేషన్స్. కానీ ఏంది? మన కాన్స్టెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, ఒకవేళ కాన్స్టెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్, దెన్ అవి ఏమవుతుంది? ప్యారలల్ లైన్స్. ప్యారలల్ లైన్స్ అని ఇలానే ఉంటాయి, విచ్ ఆర్ పక్కన ఉంటాయి అని కలవు ఎప్పుడు అసలు. అప్పుడు ప్యారలల్ లైన్స్ కానీ దానికి ఏముంటాయి? సొల్యూషన్స్ అంటూ ఉండవు. ఎందుకు? దే డజంట్ మీట్ ఈచ్ అదర్. మనం ప్యారలల్ లైన్స్ అనేది ఎప్పటికీ కలవు అలా. తర్వాత అంటే ఇప్పుడు ఒకవేళ X కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అని, Y కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అని, కాన్స్టెంట్స్ కూడా ఈక్వల్ అని, అంటే లైక్ ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి? ఈ మన కాన్సిడెంట్ కి ఎలా ఉంటాయి ఈక్వేషన్స్ అంటే, పైన ఈక్వేషన్ కి అంటే ఫస్ట్ ఈక్వేషన్ కి సెకండ్ ఈక్వేషన్ తేడా ఏముంటుంది అంటే, ఇట్ క్యాన్ బి డబల్, ట్రిపుల్, లేకపోతే మల్టిపుల్ ఉంటుంది దానికి, అవునా? అలా అప్పుడు ఏమి క్వశ్చన్ దానికి ఎలా ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది మనకు, అవునా? ఈ లైన్ పైన ఇంకో లైన్ ఉంటుంది కాబట్టి రెండు అటాచ్ అయి నడుస్తుంది, అంటే పైన ఓవర్లాపింగ్ పైన. ఎస్ అన్నో? ఓవర్లాపింగ్ జరుగుతున్నప్పుడు అవి ఎక్కడ ఉంటాయి? సేమ్ ఉంటాయి కదా, సేమ్ కోఆర్డినేట్స్. దానికి సేమ్ కోఆర్డినేట్స్ ఉన్నప్పుడు ఏమవుతాయి? దానికి ఫస్ట్ ఈక్వేషన్ ఎన్ని కోఆర్డినేట్స్ ఉంటాయి, సెకండ్ కూడా అదే ఉంటాయి కాబట్టి మెనీ సొల్యూషన్స్. ఓకే, ఇవి నేచర్ ఆఫ్ ద రూట్స్. అంటే ఇక్కడ మనం ఇవి ఏం చెప్తుంది? ఇవన్నీ వీఆర్ టెల్లింగ్ దట్ ఆ లైన్ ఇంటర్సెక్టింగ్ అవుతుందా, ఎన్ని సొల్యూషన్స్ అంటే ఎన్ని పాయింట్ దగ్గర మీట్ అవుతుంది అండ్ ఎన్ని పాయింట్స్ దగ్గర మీట్ అవుతుంది. ఓకే, అలా తర్వాత దాని సొల్యూషన్స్ ఉంటా, లేకుంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్ బేసిస్ పైన అసలు ఎన్ని సొల్యూషన్స్ రావచ్చు, దాని తర్వాత ఎన్ని లైన్స్ ఫామ్ అవుతుంది, అంటే ఎన్ని థింగ్స్ ఫామ్ అవుతుంది, అది దిస్ టెల్లింగ్ బై దట్. ఓకే, ఇవి దాట్ చెప్తుంది. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు ద ఎలిమినేషన్ అండ్ సబ్లిమేషన్. జస్ట్ ఈజీగా చించి పడవచ్చు ఆ రెండు టాపిక్స్ ని. అండ్ ద మోస్ట్ 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, ఎలిమినేషన్, సబ్లిమేషన్. ఎందుకు? ఇవి ఈక్వేషన్ బేసిస్ పైన అంటే వాట్ ప్రాబ్లం బేసిస్ పైన వస్తుంది కాబట్టి చించి పడేయచ్చు, జస్ట్ ఈక్వేషన్ వచ్చి ఉండాలి. నౌ ఇప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఇస్ సబ్లిమేషన్ మెథడ్. సబ్లిమేషన్ మెథడ్ అంటే ఏమి? సబ్స్టిట్యూటింగ్ వన్ ఈక్వేషన్ ఇంటూ ద అనదర్ ఈక్వేషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ క్వశ్చన్ తీసుకున్నా. ఈ క్వశ్చన్ ఏంది? 2x - y = 5 అండ్ 3x + 2y = 11. అవునా? సో ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను y ఏమనుకుంటా, y ఏం చేస్తా? -y = ఇక్కడ ఏముంది? 2x అవుతుంది పోతే 5 - 2x. సో ఈ x కామెంట్ మైనస్ కామన్ చేస్తే y = 2x - 5 అవుతుంది. y అంటే y వచ్చింది మనం ఈ y తీసుకు ఏం చేస్తా? సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది మనకు? 3x + 2 y ప్లస్ ఏం పెట్టుకున్నాం? 2x - 5 = 11. వేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది మనకు? 3x + 2 + 4y 4x - 10 = 11. వేస్తాను. ఇవి ఇక్కడ వచ్చింది -10 అవతలకి అవుతాం. అప్పుడు ఏమవుతుంది? ఈ రెండు ప్లేసెస్ 7x అవుతుంది, -10 అవతలకి అయింది. అంటే
11 ప్లస్ 10 అవును ఏమవుతుంది 7x ఈక్వల్స్ టు 21 ఎస్ అను సో x ఏమవుతుంది 21/7 క్యాన్సిల్ చేస్తే మనకు 3 మనకి ఎంత x ఎంత వచ్చింది మనకి ఇక్కడ 3 వచ్చింది ఎస్ అను x అనేది మనకు 3 వచ్చింది ఎస్ అను నౌ ఇది ఏం తీసుకోబోయి ఏం చేస్తా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం ఓకే సో దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది నాకు ఇప్పుడు 2x minus y equals to 5 equals to 5 ఇప్పుడు 2x వచ్చింది 3 2 into 3 minus y equals to 5 అప్పుడు ఎంత 6 minus y equals to 5 minus y equals to 5 minus 6 ఎంత minus 1 minus cancel y equals to ఎంత వచ్చింది మనకు 1 అసలు y equals to 1 వచ్చింది and x equals to 3 అంటే మీ x వాల్యూ ఎంత మనకి 3 అండ్ y వాల్యూ ఎంత 1 అంటే మీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏం చేస్తాం ఇక్కడ మనము రెండు ఈక్వేషన్లకు వెళ్ళి y ఆర్ x ని ఫామ్ చేస్తున్నాం ఇక్కడ ఓకే ఒక ఈక్వేషన్ నుంచి ఒక వేరియబుల్ ఫామ్ చేస్తాం ఆ ఫామ్ చేసిన వేరియబుల్ తీసుకోపోయి సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం ఆ సబ్స్టిట్యూట్ చేసడం వల్ల మనం ఒకవేళ x తీసుకున్నాం అనుకో y వస్తుంది సెకండ్ ఈక్వేషన్ కి అదే ఇప్పుడు ఇంత మనలాగా ఇప్పుడు y తీసుకున్నాం అనుకో అక్కడ x వస్తుంది x వచ్చిన తర్వాత వచ్చే వేరియబుల్ తీసుకొని ఏం చేస్తాం మిగతా ఈక్వేషన్ లో పెడతాం ఆ ఈక్వేషన్కి వెళ్ళి మనకి ఏమొస్తుంది ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అండర్స్టాండ్ ఎనీ డౌట్స్ నో డౌట్స్ సో వీఆర్ గోయింగ్ టు ద ఎలిమినేషన్ మెథడ్ ఓకేనా సో ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ లో క్వశ్చన్ ఏమి ఇచ్చింది 3x + 2y = 11 2y + 3y = 4 ఓకే అంటే మీ ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అంటే గుర్తుపెట్టుకోండి ఎలిమినేషన్ మెథడ్ లో వీఆర్ ఎలిమినేటింగ్ వన్ ఆఫ్ ద వేరియబుల్ సబ్స్టిట్యూట్ ఏం చేసి దాన్ని సెకండ్ ఒక ఈక్వేషన్కి వెళ్ళి ఒక వేరియబుల్ తీసుకుంటాం ఇప్పుడు ఏమి బయట దొబ్బుతున్నాం అలా అండర్స్టాండ్ సో ఇప్పుడు ఏం చేస్తాం అంటే నేను దీనికి ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తాను సో ఇప్పుడు ఏం చేస్తాను నేను దీన్ని రెండు ఈక్వేషన్ని ఒక నెంబర్తో మల్టిప్లై విచ్ ఇస్ క్యాన్ బి ఇక్కడ 2 ఉంది ఇక్కడ 3తో ఇంటూ చేస్తాం ఇక్కడ 2తో ఇంటూ చేస్తాం ఓకే రెండు ఈక్వేషన్ అప్పుడు ఏమవుతుంది నాకు 9x + 6y = 11 అంటే ఎంత 33 ఎసానో తర్వాత 2తో చేస్తాను 4x + 6y = ఎంత 8 సో ఇప్పుడు ఏమి కింద ఎప్పుడు నెగిటివ్ అంటే మైనస్ చేయాలి కాబట్టి ఎలిమినేట్ చేయాలి నెగిటివ్ మల్టిప్లై విత్ ఎవ్రీథింగ్ అప్పుడు ఇది నెగిటివ్ అవుతుంది ఇది కూడా నెగిటివ్ అవుతుంది అండర్స్టాండ్ సో అప్పుడు ఏమవుతుంది పాజిటివ్ నెగిటివ్ క్యాన్సిల్ x అనే y అనేది వెళ్ళిపోయింది మొత్తానికి సో ఇప్పుడు ఏమి 9 - 4 5x ఓకే తర్వాత ఈక్వల్స్ టు 25 అర్థమైనా అప్పుడు ఏమవుతుంది మనకు 5x = 25 అంటే x ఏమవుతుంది మనకు డివైడ్ అయితే x = 5 ఎస్ అన్న అర్థమైందా ఏమి ఇక్కడ 5 అవతల తీసుకోపోయినా డివైడ్ అయ్యింది క్యాన్సిల్ అయిపోయింది x = 5 వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తా ఈ 5 తీసుకోపోయి దీనిలో పెడతాం ఓకే సెకండ్ ఈక్వేషన్ పెడుతున్నాం అప్పుడు ఏమవుతుంది మనకు 2 × 5 + 3y = 4 ఓకే అప్పుడు ఎంత 10 + 3y = 4 ఇది అవతలకి పోతుంది 3y = -10 అంటే ఏమవుతుంది -6 ఎసాను 10 + 10 ఉంది అవతలకి పోతే -10 అవుతుంది 10 - 4 -6 అప్పుడు y ఏమొస్తుంది -6/3 అప్పుడు క్యాన్సిల్ అవుతే y = ఎంత వచ్చింది -2 అండర్స్టాండ్ ఇక్కడ మనం ఏం చేస్తాం ఇక్కడ x అండ్ y అనేది రిమూవ్ చేస్తాం y వేరియబుల్ అనేది రిమూవ్ చేసి దీని ద్వారా x వాడుకున్నాం అంటే ఒక వేరియబుల్ వచ్చింది కాబట్టి x వచ్చేస్తున్నారు x వచ్చిన తర్వాత ఏం చేసినాం x ని ఒక ఈక్వేషన్ లో పెట్టేసి దాన్ని ఫామ్ చేస్తాం x ని దీనిలో పెట్టేసి ఫామ్ చేస్తాం అని ఫామ్ చేస్తే మనకు y వచ్చింది అప్పుడు ఏమి x y వచ్చిందంటే మనకు కావాల్సిన దాని వాల్యూసే కదా దిస్ ఈస్ ద లెసన్ ఎనీ డౌట్స్ I feel no doubts had been there in your mind. అర్థమైందా సో దిస్ ఈస్ ద pair of linear equations in two variables. Okay, now let's see ఇవి మూడు చాలా ఇంపార్టెంట్ అండ్ దీనిలో
మెయిన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్ ఇన్ దిస్ లెసన్ అంటే ఒకటే, ఇచ్చిన వర్డ్ ప్రాబ్లమ్స్, దీనిలో మెయిన్గా వర్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఇచ్చే వర్డ్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చదవండి. ఆ టైం తీసుకొని 2 నిమిషాలు, ఒక్క క్వశ్చన్కి 2 నిమిషాలు అనుకుందాం. ఓకే, చదవడానికి 2 నిమిషాలు పడినా పోనీ 4 మినిట్స్ తీసుకొని చదవండి. ఎందుకంటే ఒక్కసారి క్వశ్చన్ చదివి నీకు ఆ 2 ఈక్వేషన్స్ వచ్చినా అంటే చాలు, నువ్వు విత్ ఇన్ 1 minute ఆన్సర్ అయిపోతావు. అండర్స్టాండ్? విత్ ఇన్ 1 minute ఆన్సర్ అయిపోతుంది, అర్థం చేసుకోండి. ఓకేనా? సో జాగ్రత్తగా చదవండి. ఇలా చేసే వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ లెసన్. నీ అదృష్టం బాగుంటే, ఒకవేళ నీ అదృష్టం బాగుంటే 8 మార్క్స్కి మన గ్రాఫికల్ మెథడ్ వచ్చింది అనుకో, నువ్వు ఈజీగా క్వాలిఫై అవుతావు. ఓకే, నీకు 2 గ్రాఫ్లు వస్తే పాలినామియల్స్ నుంచి వస్తాయి, లేకపోతే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి. ఈ 2 వస్తాయి. ఈ 2 దాని లెక్కలు వచ్చింది బై లక్. నీకు ఇదన్నా ఒకవేళ పాలినామియల్స్ కాకపోతే ఇంకా గ్రేట్, ఎందుకంటే ఒకటే ఈక్వేషన్ ఉంటుంది, ఎక్స్ ఒకసారి ఫామ్ చేస్తే అయిపోయి ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఒకవేళ నీ దురదృష్టం బాగుండి నీకు ఈ లెసన్ లెక్కలు పడ్డదాను, అప్పుడు 2 ఈక్వేషన్స్ ఫామ్ చేయాలి. అవునా? కానీ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో కాబట్టి మీరు కొంచెం ఫోకస్ చేయండి. అండ్ మనం చెప్పుకున్న A1/A2 నాట్ ఈక్వల్స్ B1 అది ఉందా ఒకసారి చదవండి. ఫస్ట్ ఈక్వేషన్ చేయండి. ఈక్వేషన్ చేసిన తర్వాత అది ప్యారలల్ వస్తుందా, ఇంటర్సెక్టింగ్ వస్తుందా, కోఇన్సిడెంట్ వచ్చిందా, ఏది వచ్చింది తెలిసిపోతుంది. కాబట్టి చేసి ముందుకెళ్ళండి. నాకు తెలిసిన కాడికి అయితే మ్యాక్సిమం పాలినామియల్ లెసన్కి వెళ్ళి వస్తుంది, జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ క్వశ్చనే వస్తుంది. సో జాగ్రత్తగా చదివి ప్రాక్టీస్ చేసి మంచి క్వశ్చన్ తీసుకోండి. అండ్ చెప్పిన కదా దీనిలో గ్యారంటీగా వాట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జాగ్రత్తగా చదవండి. సో ఆల్ ద బెస్ట్. ఎగ్జామ్స్ దగ్గరలో వచ్చినాయి. సో సీ యు ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే, సో బాయ్.